1955లో మోరిస్ జెసప్ అనే బుక్ ఆథర్కి 2 పోస్టల్ లెటర్స్ వచ్చాయి. అవి కార్లోస్ ఎలండే అనే వ్యక్తి నుండి వచ్చాయి. అతను ఎవరో జెసప్కి తెలియదు. సరే ఈ లెటర్స్లో ఏముందో చూద్దామని ఓపెన్ చేస్తే అందులో ఏమని రాస్తుందంటే ఆ అమెరికన్ యుద్ధ నౌక ఫిలడెల్ఫియాలో మాయమయ్యి వెంటనే నార్ఫోల్క్లో ప్రత్యక్షమైంది. ఆ దాదాపు 600 కిలోమీటర్ల దూరం ఉంది. 15 నిమిషాల తర్వాత నార్ఫోల్క్లో అది మళ్ళీ మాయమయ్యి ఫిలడెల్ఫియాలో ప్రత్యక్షమైంది. ఫిలడెల్ఫియాలో మరలా ప్రత్యక్షమయ్యేసరికి ఆ షిప్ని పోర్ట్లో నుంచి చూస్తున్న వారంతా భయానికి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ షిప్లోని స్టాఫ్ అంతా ఆ షిప్ యొక్క ఉక్కు గోడల్లో ఫ్యూజ్ అయిపోయి బాడీస్ లోపల ఉండిపోయి కొంతమందికి తల, కొంతమందికి కాలు, కొంతమందికి చేతులు బయటికి కనిపిస్తున్నాయి. అంటే వీరు ఆ షిప్లోని ఉక్కులోకి కూరుకుపోయారు. దాదాపు 200 మంది స్టాఫ్ ఆ రోజు నరకను చూశారు. ఆ షిప్ యొక్క టైం మన టైం కన్నా 10 నిమిషాలు వెనక్కి ఉంది. అంటే ఆ షిప్ టైం ట్రావెల్ చేసింది, టెలిపోర్టేషన్ చేసింది. ఇదంతా చేసింది ఐన్స్టైన్, నికోలా టెస్లా అని చదువుతూ ఏదో తెలియని భయానికి లోనయ్యి జెసప్ ఆ లెటర్స్ చదవడం ఆపేశాడు. ఆ రోజంతా ఆయనకి అదే ఆలోచన. కానీ అంత దారుణమైన మన ఊహ కూడా అందని విషయం ఎందుకు జరుగుతుంది అని ఆ లెటర్స్ని పూర్తిగా చదవాల్సిన అవసరం లేదనుకున్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరో కల్పిత కథ రాసుంటారని కొట్టిపడేసి ఆ లెటర్స్ని చదవకుండా కబోర్డ్లో పెట్టి క్లోజ్ చేసేసాడు. ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాల తర్వాత ఓఎన్ఆర్ ఆఫీస్ ఆఫ్ నేవల్ రీసెర్చ్కి ఒక పోస్టల్ కొరియర్ వచ్చింది. ఆ కొరియర్ పైన హ్యాపీ ఈస్టర్ అని రాసింది. అదేంటో చూద్దామని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక బుక్ ఉంది. ఆ బుక్ ఓపెన్ చేస్తే అందులో పెక్యులర్గా ఉన్న విషయం ఏంటంటే ఆ బుక్ని ఎవరో ముగ్గురు కోడ్ లాంగ్వేజ్లో ఆ బుక్ యొక్క కంటెంట్ని యూజ్ చేసుకొని సమ్ ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేసుకుంటున్నారు అని తెలిసింది. అది ఎలాగంటే మన కాలేజెస్లో చదువుకునే సమయంలో లైబ్రరీలో అబ్బాయిలు బుక్లో మెసేజ్ రాసి బుక్ ఎదుటి వారికి ఇస్తే ఆ మెసేజ్కి అమ్మాయిలు రిప్లై ఇచ్చినట్టు మనం చేసేవాళ్ళం కదా, అలాగనమాట. అలానే అది ఒక సీక్రెట్ చాటింగ్లా వాళ్ళకి అనిపించింది. అది కూడా 3 ఇంక్ కలర్స్లో ఉంది. సో ముగ్గురు రాసుంటారు అని అనుకున్నాడు. కానీ ఆ బుక్లో ఎందుకులా రాశారు? ఆ బుక్ని పోస్ట్ చేసిన వాడు ఏం చెప్పదలుచుకున్నాడు? ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఆ విషయం అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళకి తట్టిన ఐడియా ఏంటంటే ఇన్ని బుక్స్ ఉండగా వాడు ఈ బుక్నే ఎందుకు పంపాడు? ఇంతకీ ఈ బుక్ ఆథర్ ఎవరు అని చూస్తే ఆ ఆథర్ ఎవరో కాదు, మన జెసప్. అప్పుడు ఓఎన్ఆర్ వాళ్ళు జెసప్ని పిలిపించి ఈ బుక్ని చూపించారు. ఇంక్స్ వేరైనా రైటింగ్ ఒకటే. ఆ కోడెడ్ లాంగ్వేజ్ జెసప్కి అర్థమైంది. 2 years బ్యాక్ నాకు వచ్చిన లెటర్స్కి ఈ బుక్కి సంబంధం ఉందని ఇంటికి వెళ్ళి ఆ లెటర్స్ని వెతికి ఓపెన్ చేసి మొదటి నుండి పూర్తిగా చదవడం మొదలుపెట్టాడు. అందులో ఏమని రాస్తుందంటే అది 1930 చికాగో యూనివర్సిటీలో ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. అదేంటంటే చిన్న చిన్న వస్తువుల్ని కనిపించకుండా మాయమయ్యేలా చేయడం. ఆ ప్రాజెక్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అండ్ జాన్ న్యూమన్ పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఐన్స్టైన్ ప్రపోజ్ చేసిన యూనిఫైడ్ ఫీల్డ్ థియరీని బేస్ చేసుకుని ఉంటుంది. యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అంటే సాధారణంగా మనం ఏదైనా ఒక ప్రదేశంలో అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ని లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ని ఇలా ఏదో ఒక ఫోర్స్ని మాత్రమే మనం టెస్ట్ చేసి క్యాల్కులేట్ చేయగలుగుతాం. కానీ ఈ యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అనే థియరీలో ఒకే ప్రాంతంలో పనిచేసే అన్ని ఫోర్సెస్ యొక్క ప్రాపర్టీస్ని క్యాల్కులేట్ చేయగలుగుతాం. ఒకవేళ అది సక్సెస్ అయితే మన చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు చూడని అద్భుతాలు చూడగలుగుతాం. లైక్ టైం ట్రావెల్, టెలిపోర్టేషన్, నెవర్ ఎండింగ్ సోర్స్ ఆఫ్ క్లీన్ ఎనర్జీని మనం సాధించవచ్చు. ఆ థియరీని బేస్ చేసుకునే ప్రాజెక్ట్ జరుగుతుంది. ఇంతలో 1940లో వరల్డ్ వార్ II జరుగుతుంది. అక్కడ అమెరికన్ నావీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని మిలిటరీ పర్పస్ కోసం వాడాలి అని అనుకున్నారు. అంటే ఎలాగైతే చిన్న చిన్న వస్తువులు కనిపించకుండా చేయగలుగుతున్నారో అలాగే సముద్రం మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువులకి మన యుద్ధ నౌకలు రాడార్కి కానీ వాటర్ కింద పెట్టే మ్యాగ్నెటిక్ మైన్స్ అంటే బాంబ్స్కి కానీ దొరకకుండా చేయగలగడం. ఆ ఎక్స్పెరిమెంట్ కోసం ఒక పెద్ద షిప్ని ఫిలడెల్ఫియా సీపోర్ట్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఆ నౌక పేరు USS ఎల్డ్రిడ్జ్ అండ్ ప్రయోగం పేరు ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ జాన్ న్యూమన్ అండ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ చేస్తున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్లో నికోలా టెస్లా కూడా ఉన్నారు.
కానీ ఈ ఎక్స్పెరిమెంట్ జరిగితే మంచిది కాదని అందుకైనా ఒప్పుకోను అని అన్నారు. తరువాత కొన్ని రోజులకి అనుమానాస్పద స్థితిలో జనవరి 1943లో ఆయన మరణించారు. ఆయన యొక్క రీసెర్చ్ వర్క్ అంతా FBI వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అయితే చనిపోయిన 9 నెలల తర్వాత అక్టోబర్ 1943లో ఈ ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఎల్డ్రిచ్ షిప్ పైన యూజ్ చేసిన కొన్ని అతిపెద్ద జనరేటర్స్ అన్ని నికోలా టెస్లా డిజైన్సే. మరి టెస్లా చనిపోవడానికి ఈ ప్రాజెక్ట్కి సంబంధం ఏదైనా ఉందా? ఎక్స్పెరిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ షిప్లో యూజ్ చేసిన జనరేటర్స్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసి ఆ ఫీల్డ్ షిప్ చుట్టూ ఫామ్ అవడం వల్ల షిప్ పైన పడే లైట్ అండ్ సౌండ్ వేవ్స్ని బెండ్ చేసి రిఫ్రాక్షన్ జరిపి ఆ షిప్ రాడార్స్కి కానీ మైండ్స్కి కానీ కనిపించకుండా చేయడం. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయింది. జనరేటర్స్ ఆన్ చేశారు. వెంటనే షిప్ కింద ఉన్న వాటర్లోనే బబుల్స్ ఫామ్ అవడం మొదలయ్యాయి. షిప్ చుట్టూ పచ్చని పొగ ఫామ్ అయింది. ఒక పెద్ద ఫ్లాష్ వచ్చి రాడార్స్కి ఆ షిప్ కనిపించకుండా మాయమైపోయింది. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందని అందరూ ఎగిరి గంతేశారు. ఆ ఆనందం కొన్ని క్షణాలు కూడా నిలవలేదు. ఎందుకంటే వాస్తవానికి షిప్ అక్కడే ఉండాలి. మనుషులకు అది కనిపిస్తుంది, కానీ కంప్యూటర్ రాడార్స్కి మాత్రం అది కనిపించకూడదు. కానీ షిప్ కూడా ఆ సముద్రంలో మాయమైంది. ఎక్కడ చూసినా అది కనిపించలేదు. ఫిలడెల్ఫియా నుండి నార్ఫాల్క్కి 500 కిలోమీటర్ల దూరం. ఇక్కడ మాయమైన షిప్ నార్ఫాల్క్లో ప్రత్యక్షమైంది. అక్కడ నార్ఫాల్క్లో కూడా సడన్గా ఫిలడెల్ఫియా షిప్ ప్రత్యక్షం అవడం తమ కళ్ళతో ఎంతోమంది చూశారు. 15 నిమిషాల తర్వాత జనరేటర్స్లో పవర్ అయిపోయింది. మరలా నార్ఫాల్క్లో మాయమయ్యి ఫిలడెల్ఫియాలో ఆ షిప్ ప్రత్యక్షమైంది. కానీ ఫిలడెల్ఫియాలో ప్రత్యక్షమయ్యేసరికి అందులో ఉన్న 200 మంది స్టాఫ్లో దాదాపు 100 మంది ఆ షిప్లో ఇనుములో ఫ్యూజ్ అయిపోయారు. 50 మందికి పైగా జనాలు మాయమైపోయారు. ఏమయ్యారో ఎవరికి తెలియలేదు. మిగిలిన వాళ్ళు బ్రతుకున్నారు కానీ ఫ్రీజ్ అయిపోయారు. తరువాత జీవితకాలం వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ సక్సెస్, కానీ షిప్లో ఉండే మనుషులు మాత్రం కంప్లీట్ ఫెయిల్యూర్. ఆ షిప్లోని అందరూ 10 నిమిషాలు వెనకున్నారు. అంటే వాళ్ళు టైం ట్రావెల్ చేసి 10 మినిట్స్ బ్యాక్ వెళ్ళారు. వాస్తవానికి ఆ షిప్ అలా టెలిపోర్టేషన్ అవుతుందని ఎవరికి తెలియదు. ఆ ఎక్స్పెరిమెంట్ కేవలం కనిపించకుండా ఉండడానికి మాత్రమే. ఈ టెలిపోర్టేషన్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ మాత్రమే. తరువాత ఈ రిజల్ట్స్ చూసిన అమెరికన్ గవర్నమెంట్ భయపడి ఇక ఆ ప్రాజెక్ట్ని ఆపేసింది. ఈ విషయాన్ని అమెరికన్ గవర్నమెంట్ బయటికి రానికుండా దాచిపెట్టింది. అందరికీ మీ ద్వారా తెలియాలని ఈ లెటర్స్ మీకు రాస్తున్నాను అని ఎల్లండే ఈ లెటర్స్ని రాసి పంపించాడు. టెలిపోర్టేషన్ అంటే మ్యాటర్ అండ్ ఎనర్జీని ఒక చోటు నుండి వేరొక చోటుకి వాటి మధ్యన ఉన్న యాక్చువల్ డిస్టెన్స్ని కవర్ చేయకుండా మూవ్ చేయడం. అదే ఈ ఎక్స్పెరిమెంట్లో జరిగింది. అయితే ఎక్స్పెరిమెంట్ జరిగిన 12 సంవత్సరాల తర్వాత ఎల్లండే రాసిన ఈ లెటర్స్ జెసప్కు వచ్చాయి. అసలు ఈ ఎల్లండే ఎవరని ఆ పోస్టల్ అడ్రస్ని చెక్ చేశారు. ఎంత ట్రై చేసినా ఎల్లండే ఉన్న అడ్రస్ని కానీ మనిషిని కానీ అమెరికన్ గవర్నమెంట్ పట్టుకోలేకపోయింది. అయితే ఈ లెటర్స్కి కిందన ఒక చోట కొన్ని నెంబర్స్ ఎల్లండే రాశాడు. ఆ నెంబర్స్ ఏమిటా అని చెక్ చేయగా అవి ఒక సైలర్ సర్టిఫికేట్ నెంబర్. తను నార్ఫాల్క్స్లో షిప్ ప్రత్యక్షమైనప్పుడు దాని పక్కన ఉన్న మరో షిప్ అయిన ఆండ్రూ ఫుర్సేత్ అనే షిప్ పైన ఉండి ఈ విషయాన్నంతా తన కళ్ళతో చూశాడు. తనకి పాపులారిటీ రావడం కోసం చేశాడనంటే అతని జీవితాంతం ఎవరికి దొరకకుండా తప్పించుకుంటూనే తిరిగాడు. ఆ ఎక్స్పెరిమెంట్ జరిగిందని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారో జరగలేదని నమ్మేవాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. యుఎస్ గవర్నమెంట్ మాత్రం మేము ఇన్విజిబిలిటీ ఎక్స్పెరిమెంట్స్ చేశాం కానీ ఇలాంటివి ఎప్పుడు చేయలేదు అని కుట్టుపడేసింది. చాలామంది వాదన ఏంటంటే ఈ విషయాన్ని జర్మనీ సైనికులకి అమెరికన్స్ దగ్గర చాలా టెక్నాలజీ ఉందని భయపెట్టడం కోసమే గవర్నమెంటే ఈ రూమర్స్ని స్ప్రెడ్ చేసింది అని చెప్తారు. విషయం ఏంటంటే ఈ లెటర్స్ చదివిన జెసప్ కొన్ని నెలల తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కానీ ఇప్పటి వరకు ఇలా ఎక్స్పెరిమెంట్ జరిగినట్టు అఫీషియల్ ప్రూఫ్స్ ఒకటి కూడా మనకు దొరకలేదు. ఒక్క విషయం మాత్రం నిజం, మనుషుల్ని నాశనం చేసే అడ్వాన్స్డ్ సైన్స్ కన్నా రాతియుగమే ఎంతో మిన్న. కనీసం అప్పుడు మనమంతా ఒకటిగా ఉండేవాళ్ళం. ప్రస్తుతం సైన్స్ మనుషులకి సుఖాల్ని పంచుతూ మన మధ్య దూరాన్ని పెంచుతూ ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.